بالعلم بل بالأدب تنال أعلى الرتب عش حياة العلماء وطرق صنوع. రమదాన్ కొరకు మనం అన్న ఈ కార్యక్రమంలోకి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. సోదరులారా, అతి పవిత్రమైనటువంటి రమదాన్ మాసం అతి దగ్గరలోనే ఉంది. దానికి తగినటువంటి ప్లానింగ్ అనేది తప్పనిసరిగా మనందరిలోనూ ఉండాలి. సోదరులారా, ఇహలోక జీవితంలో మనము చేసే ప్రతి కార్యం వెనకాల ప్లానింగ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటున్నాడు, తప్పనిసరిగా ప్లానింగ్ వేసుకుంటాడు. ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటున్నాడు, దానికి తగిన ప్లానింగ్ వేసుకుంటాడు. ఒక వ్యక్తి చదువుకు, ఉద్యోగానికి, తాను చేసే రోజువారీ కార్యకలాపాల ప్రతి దాని వెనకాల కూడా ప్లానింగ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ప్లానింగ్ లేకపోతే గనక ఆ కార్యం అనేది విఫలమైపోతుంది సోదరులారా. కావున ముందస్తు ప్లానింగ్ అనేది ప్రతి కార్యానికి ఉండాలి. అదేవిధంగా అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో ఉన్న సకల శుభాలను పొందటానికి ప్లానింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది సోదరుల. ఆ ప్లానింగ్ లేని కారణంగానే చాలా మంది అతి పవిత్రమైన రమదాను మాసంలో ఉన్నటువంటి ఎనలేని శుభాలను, అనేక కారుణ్యాలను, అల్లాహ్ యొక్క అనుగ్రహాలను ఊరికనే కోల్పోతూ ఉంటారు. కావున తప్పనిసరిగా ప్లానింగ్ అనేది అవసరం సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 59వ సూర అల్ హష్ర్ 18వ ఆయతలో ఇలా తెలియజేస్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ వల్ తన్జుర్ నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగద్. ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్కు భయపడండి. ప్రతి వ్యక్తి రేపటి కొరకు, తీర్పు దినం కొరకు తానేం సంపాదించుకున్నాడో చూసుకోవాలి అని అల్లాహ్ తెలియజేశాడు. కావున సోదరులారా, ఇహలోకపు యొక్క అవసరాల కొరకు, ఇహలోకపు యొక్క లబ్ధిని పొందటానికి చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు, ప్రభుత్వం ఉంది, అనేక పథకాలు ప్రవేశపెడుతూ ఉంటుందన్నమాట. ప్రజలు ఆ పథకాలను పొందటానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ఎలాగైనా సరే వాటి లబ్ధిని పొందాలని, వాటిని ఉపయోగించుకోవాలని, వాటి లాభాన్ని పొందాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ పథకం ఎవరికైనా రాకపోతే ఆఫీసుల చుట్టూ తిరిగి నెలల తరబడైనా సరే తిరిగి మరి తప్పనిసరిగా అతను దాన్ని సాధించుకొని మరి తీరతాడు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ పథకాలను, ఆ ఆఫర్లను ఏమాత్రం కూడా చేజార్చుకోడు, వాటిని లబ్ధిని పూర్తిగా పొందుతాడు. మరి అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో ఎనలేని శుభాలను, ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎలాంటి ఆఫర్లు? ఈ పవిత్రమైనటువంటి రమదాను మాసంలో మీరు పెట్టే రోజా ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి. మీరు చదివే తరావీహ్ నమాజ్ ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి. మీరు జాగరణ చేసే లైలతుల్ ఖద్ర్ ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. మన్ సామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తకద్దమ మిన్ దంబి. ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంతో, ధర్మనిష్టతో, పరలోక పుణ్యఫలాపేక్షతో ఉపవాసాలు పాటిస్తాడో అతని యొక్క పాపాలు క్షమించబడతాయి. మన్ ఖామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తకద్దమ మిన్ దంబి. ఎవరైతే రమజాను మాసంలో పరిపూర్ణమైన విశ్వాసంతో, ధర్మనిష్టతో, పరలోక పుణ్యఫలాపేక్షతో ఖియాం చేస్తారో, అంటే తరావీహ్ నమాజులు చదువుతారో, అతని యొక్క పాపాలు క్షమించబడతాయి. మన్ ఖామ లైలతుల్ ఖద్ర్ ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తకద్దమ మిన్ దంబి. ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంతో, ధర్మనిష్టతో, పరలోక పుణ్యఫలాపేక్షతో లైలతుల్ ఖద్ర్ జాగరణ చేస్తారో అతని పాపాలు క్షమించబడతాయి. మన్ సామ రమదాన్, మన్ ఖామ రమదాన్, మన్ ఖామ లైలతుల్ ఖద్ర్. ఈ మూడింటి ద్వారా పాపాలు క్షమించబడతాయి. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ హదీసులో పెట్టిన కండిషన్లు ఏంటి? ఈమాన్, ఇహ్తిసాబ్. అంటే పరిపూర్ణమైన విశ్వాసము, ధర్మనిష్ట, పరలోక పుణ్యఫలాపేక్ష. ఈ రెండు ఉంటే గనక అతను పెట్టే రోజాల ద్వారా, తరావీహ్ నమాజుల ద్వారా, లైలతుల్ ఖద్ర్ జాగరణ ద్వారా తన పాపాలు క్షమించబడతాయి. ఈ నెల రోజులు చేసే ఉపవాసాల ద్వారా, తరావీహ్ నమాజుల ద్వారా అతని పాపాలు తుడిచిపెట్టుపోతాయి. అలాగే అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో ఎలాంటి ఆఫర్ ఉందంటే సోదరులారా, ఎవరైనా ఈ రంజాను మాసంలో ఉమ్రా చేసినట్లయితే హజ్జు చేసినంత పుణ్యాన్ని పొందుతాడు. మరొక రివాయతులో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి హజ్జు చేసినంత పుణ్యం ప్రాప్తమవుతుందని కూడా ఉంది సోదరులారా. అలాగే ఈ రమదాను మాసంలో ఒక నఫిల్ ఆరాధన కూడా ఫర్జు స్థాయికి చేరుకుంటుంది సోదరులారా. లెక్కలేనన్ని పుణ్యాలు ఈ రమదాన్ మాసంలో ఉన్నాయి. అలాంటి ఆఫర్లను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టేశాడు.
కావున ఈ ఆఫర్లను చేజార్చుకోకుండా పొందటానికి, పుణ్యం సంపాదించుకోవడానికి ప్రతి ఒక్క ముస్లిం కూడా ప్లానింగ్ చేసుకోవాలి సోదరులారా. ప్లానింగ్ అంటే మనం రంజాన్లో బిర్యానీలు వండుకోవాలి, అందులోకి కావలసిన సామాగ్రి తెచ్చుకోవాలి, ఖీర్ వండుకోవాలి, అందులోకి కావలసిన సామాగ్రి తెచ్చుకోవాలి, వంట వార్పు కావలసిన సామాగ్రి తెచ్చుకోవాలి అనుకుంటారు. అది కూడా అవసరమే, కానీ వాటికంటే పుణ్యాలు సంపాదించుకునే దానికి ప్లానింగ్ అవసరం సోదరులారా. నేను రంజాను మాసంలో 30 రోజాలు పాటించాలి, దాని ద్వారా పుణ్యాన్ని పొందాలి. రంజాను మాసంలో తరావీహ్ నమాజులు చదవాలి, దాని ద్వారా పుణ్యాన్ని పొందాలి. రంజాను మాసంలో సదకాలు, జకాతులు, ఇతర దాన ధర్మాలు చేయాలి, వాటి ద్వారా పుణ్యాన్ని పొందాలి. రంజాను మాసంలో ఖురాన్ పారాయణం చేయాలి, దాని ద్వారా పుణ్యాన్ని పొందాలి. రంజాను మాసంలో తౌబాలు చేసుకోవాలి, పశ్చాత్తాపం చెందాలి, దాని ద్వారా నా పాపాలను కడుక్కోవాలి. రంజాను మాసంలో దువాలు చేసుకోవాలి, దాని ద్వారా అల్లాహ్ మన్నింపు నాకు లభించాలి. ఇంకా సత్కార్యాలు చేసుకోవాలి, పుణ్యకార్యాలు చేసుకోవాలి, వాటితో అల్లాహ్ నా ప్రభు నా పట్ల ప్రసన్నుడైపోవాలి. నా మీద ఉన్నటువంటి పాపాలను, తప్పులను, పొరపాట్లను కడిగేసుకోవాలి, నేను పరిశుద్ధుడనైపోవాలి అన్నటువంటి ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం సోదరులారా. కావున చెబుతున్న మాట ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ప్లానింగ్ చేసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, త్వరగా గమ్యాన్ని చేరుకోవాలనుకున్నవాడు పెందలాడి బయలుదేరతాడు, పెందలాడి బయలుదేరిన వాడు గమ్యాన్ని చేరుకుంటాడు. నిశ్చయంగా అల్లా యొక్క సామాగ్రి చాలా విలువైనది, వినండి, అల్లా యొక్క సామాగ్రి అంటే స్వర్గము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్లానింగ్ లేని కారణం చేత చాలా మంది ఏమండి ఈరోజు రోజా పెట్టలేదనంటే, అయ్యో నాకు షాప్ ఉందండి నేను ఉండలేను అని అంటూ ఉంటారు. అయ్యో నాకు డ్యూటీ ఉందండి నేను నమాజుకు రాలేను అని అంటూ ఉంటారు. ప్లానింగ్ లేని కారణం చేత రంజాన్లో ఉన్నటువంటి శుభాలను, పుణ్యాలను కోల్పోతూ ఉంటారు సోదరులారా. మా వద్ద చాలా మంది సిమెంట్ తాపి పని చేసేటటువంటి సోదరులు చాలా మంది ఉన్నారు. వారు మిగతా రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పని పాటలు చేసుకుంటూ ఉంటారు, కానీ రంజాన్లో వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు. ఎలానో తెలుసా? వాళ్ళు ఫజర్ నమాజ్ అయిన వెంటనే పనికి వెళ్ళిపోతారు, మధ్యాహ్నం జోహర్ కల్లా ముగించుకుంటారు. మధ్యాహ్నం నుండి వారు ఆరాధన చేసుకోవడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి మధ్యాహ్నం నుంచి వారు ఈ విధంగా వారు తమ ప్లానింగ్ను చేంజ్ చేసుకుంటారు అన్నమాట. రంజాను మాసాన్ని పొందటానికి అనుకూలంగా, సౌలభ్యంగా వాళ్ళు ఓ ఉత్తమమైనటువంటి ప్లానింగ్ చేసుకుంటారు. వాళ్ళు అంత మట్టి కష్టం చేస్తున్నప్పటికీ ఏ ఒక్క రోజా కూడా విడిచిపెట్టరు, ఏ ఒక్క తరావీహ్ నమాజు కూడా విడిచిపెట్టారు సోదరులారా. దీన్నే వజ్ర సంకల్పం అంటారు సోదరులారా. పుణ్యాలను పొందాలి, నా పాపాలను కడుక్కోవాలన్న ఆతృత ఉన్నవాడు ఈ విధంగా ఉంటాడు సోదరులారా. సహాబీలు రమదాను మాసం వస్తుందంటే 6 నెలల నుంచి ఎదురు చూసేవాళ్ళు. ఇంకా ఎప్పుడు వస్తుంది రంజాన్, ఇంకా ఎప్పుడు వస్తుంది రంజాన్, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు పుణ్యాలను సంపాదించుకోవాలి, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు మా పాపాలను కడుక్కోవాలి అని ఆతృత, ఆశతో వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు. ఈ రోజు ఎలా ఉంది? ఏం బా ఈ రోజా లేవనంటే, నేను నిద్ర లేయటం కాస్త ఆలస్యమైంది, రేపు నుంచి ఉంటానండి. ఏం బా ఈ రోజు తరావీ నమాజ్కి రాలేదనంటే, రేపు నుంచి వస్తానండి. ఇలాంటి వైఖరి నేటి ముస్లింలలో ఉంది. రంజాను మాసం పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో లెక్కలేనటువంటి శుభాలు, పుణ్యాలను, ఆఫర్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపిస్తున్నారు. మొన్న మోర్ సూపర్ మార్కెట్కి వెళ్ళాం. 1400 రూపాయల బియ్యం ప్యాకెట్ 999 రూపాయలకు మాత్రమేనని ప్రకటించాడు. ఆఫర్ ఒకే ఒక రోజు పెట్టాడు. వెళితే ఎలా ఉంది పరిస్థితి తెలుసా? లోపలికి వెళ్ళిన మనిషి బయటికి రావడానికి బిల్ కౌంటర్ దాటుకొని 1 అవర్ టైం పడుతుంది. కేవలము 400 రూపాయలు మిగిలించుకోవటానికి, ఆ లాభాన్ని పొందటానికి 400 రూపాయలు తక్కువ దొరుకుతుందని ఆ లాభాన్ని పొందటానికి ప్రజలు ఎంతగా ఆశపడ్డారు. మరి పరలోకంలో జన్నత్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చేటువంటి ఆ జన్నత్ పొందటానికి ఇంకెంతగా మనం ప్రయత్నాలు చేయాలి. కావున సోదరులారా, తప్పనిసరిగా ప్లానింగ్ చేసుకోండి. రంజాన్లో 30 రోజాలు పెట్టాలి, 30 తరావీహులు పాటించాలి, లైలతుల్ ఖద్ర్ జాగరణ, సదకాలు, ఖురాన్ పారాయణం, దువ్వాలు, పశ్చాత్తాపం, జిక్ర్, అజ్కార్, ఇవన్నీ పుణ్యకార్యాలు చేసి పుణ్యాన్ని పొందటానికి, మీ పాపాలను కడుక్కోవడానికి ప్లానింగ్ చేసుకోండి. ఇన్షాల్లా తరువాయి భాగంలో కలుద్దాం. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.